హాయ్ అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలోకెళ్ళే ముందుగా అందరూ ఎలా ఉన్నారండి? ఆ సాయిబాబా దయ వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అంతా చూసినాక వీడియో గాని ఎక్కడైనా ఏ పార్ట్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. ఓకేనండి. వీడియోలోకి వెళ్దాం. ఇంకా షర్ట్లయితే ఇది నిన్న వీడియో కొద్దిగా మొన్న వీడియోది కూడా ఉందండి. 2 రోజుల వీడియో ఒకే వీడియోగా చేసి పెడుతున్నాను. తప్పకుండా చూడండి. వీడియోలో ముందైతే ఈ షర్ట్లు ముడతలు పోతున్నాయండి. మాది పాత వాషింగ్ మిషన్ అయ్యి ముడతలు పోతుంటే ఇంకా ఐరన్ చేసి పెడుతున్నాను. ఈ మా అబ్బాయి కంపెనీ యూనిఫామ్ అండి. చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే సాయంత్రం పూట రోజు నేను ఇల్లు తుడుచుకుంటాను. ఎందుకంటే మనం సాయంత్రం కూడా దీపారాధన చేస్తాం కాబట్టి ముందు ఇల్లు తుడుచుకొని అమృత స్నానం చేసి అప్పుడు దీపారాధన చేసుకుంటే బాగుంటుంది. రోజు కూడా దేవుడు ముందు సాయంత్రం దీపారాధన చాలా మంచిదండి. తర్వాత నాకు దేవుడు పూలు వస్తుంటాయండి. 2 రోజులకు ఒకసారి ఇదిగో ఇన్ని పూలు వస్తాయి. అవి చక్కగా పూల చెట్టులో వేసేస్తుంటాను. చెట్టు మొదట్లో కొంచెం గుంటలాగా తీసి మట్టి కప్పెట్టేస్తే అది మనం నీళ్ళు పోసే కొద్దీ మట్టి అయిపోద్ది, ఎరువు అయిపోద్దండి. తర్వాత ఇక్కడైతే మా వారి సాక్సులు ఇంకా కాళ్ళకి కట్టుకునే బట్టలు అవన్నీ ఉంటే నానబెట్టిన పొద్దున్నుంచి అవి ఉతికేస్తున్నాను. ఇక ఆరేసిన తర్వాత ఇంకా అన్నం వండుకుందామని వంటింట్లోకి వచ్చేసి బియ్యం గడి పెట్టుకుంటున్నాను. నైట్కి మా అబ్బాయికి నాకే, అందుకని బియ్యం కడుగుతున్నాను. ఇంకా నేనైతే రోజు బియ్యం కడిగే నీళ్ళు ఇట్లా గిన్నెలో పోసి పెట్టుకొని చెట్లకు పోస్తూ ఉంటానండి. కొంచెం రేషన్ బియ్యం కడిగినప్పుడైతే ఇంకా ఎక్కువ వస్తాయి. తర్వాత ఇవన్నీ కడిగి చేసేసి పెట్టేసుకున్నాక ఆ నీళ్ళు ఎత్తపోయి చెట్లకు పోసేసాను. ఇంకా తర్వాత ఇడ్లీ పెట్టుంటే పొద్దున్నే గిన్నెలు కడిగేసి ఇడ్లీ పాత్ర పైన పెట్టేసేసాను. ఈరోజైతే ఇది మొన్నటి వీడియో అన్నాను కదండి, ఆ రోజు గుడ్డు కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా బాండ్లు పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ఇంకా కరివేపాకు టమాటా ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత పసుపు కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా ఒక అర గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే ఒక 3 గుడ్లు అయితే కొట్టిపోసేసానండి. అయితే నేను వేరేలా చేద్దాం అనుకున్నా, ఇది వేరేలా వచ్చిందండి. సరే అది కూడా బాగానే ఉంది. ఇదిగో ఇలా వచ్చింది. ఇంకా నేనైతే కర్రీ అవ్వంగానే అన్నం తినేసేసాను. ఎందుకంటే నేను తొందరగా తింటాను, అరిగిపోద్దని. తర్వాత ఇక నిన్నటి వీడియో అండి ఇది. ఇక్కడి నుంచి పొద్దున్నే టీ పెట్టేసుకున్నాము. అయితే ముందు బెల్లంతో పెట్టుకుంటానండి నేను టీ. ఒక్కొక్క రోజు పొద్దున్నే తాగాలంటే ఎవరైనా కూడా బెల్లంతో తాగండి, చక్కెరతో వద్దు, మంచిది కాదంట. తర్వాత ఈరోజు సేమియా ఉప్మా చేసుకుంటున్నాను. సేమియా ఉప్మాలకి అందరికీ తెలిసిందే, ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వాటర్ పోసుకొని సేమియా వేసుకుంటే ఉప్మా రెడీ అయిపోద్ది. ఇంకా బాదం పప్పు అయితే నైట్ నానబెట్టలేదండి, అవి కూడా వేడి నీళ్ళలో వేస్తే తొందరగా పొట్టు వచ్చేసినాయి. ఇంకా ఈరోజు గురువారం కదా, గురువారం రోజు నేను ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది మా పూజ గది క్లీన్ చేసి. అందుకని మొత్తం స్నానం చేసి వచ్చినాక మొత్తం తీసేసి ఇంకా ముందైతే ఈ తోమ పెట్టేస్తే ఎండకి బాగా ఆరిపోతాయని నిమ్మకాయ సబీన పొగడు వేస్తూ ఉంటానండి, చల్లగా వస్తాయి. మళ్ళా రోజు నేను దీపాలు పెట్టినా కూడా తీసి సబ్బుతో కడిగేస్తాను తప్ప మళ్ళీ తోమను. ఎందుకంటే నిమ్మకాయ ఇది పీతాంబరంతో దోమేమనుకో కొంచెం నల్లగా అనిపిస్తాయి నాకు. అట్ట కాకుండా సబీనాతో దోమండి, బాగుంటాయి. తర్వాత మధ్యలోనే మా అబ్బాయి వచ్చి టిఫిన్ పెట్టమంటే ఇవన్నీ చేసి పెట్టేసేసాను. పెట్టి మళ్ళా ఈ మిగతా ఉన్నాయి కూడా కడిగేసేసాను అన్నీ. ఈ ప్లేట్ కూడానండి కడిగి ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయి, తెల్లగా మెరిసిపోతూ వచ్చినాయి బంగారు కలర్లో. ఇవన్నీ బయట పెట్టేశాను. బయట టేబుల్ మీద పెట్టేసి ఇంకా దేవుడింట్లో ఉన్న ఈ స్టాండ్ కూడా తీసేసి మొత్తం తుడిచేసుకుంటున్నాను. దుమ్ము పట్టిపోయింది. పోయిన నెలలో మేము ఊర్లకు పోవటం పట్టించుకోలేదు నేను. ఈ దుమ్ము అనేది అంటే తుడుస్తున్నాను పై దుమ్ము, లోపల చాలా దుమ్ము ఉంటుంది కదా మనం ఎంత పైన తుడిచినా కూడా. అది కూడా దేవుడింట్లో ధూపం వేస్తుంటాం, చాలా దుమ్ము పట్టద్ది. ఇంకా నేను ఇదంతా కూడా స్టాండ్ అంతా నీట్గా తడిబట్ట పెట్టేసి లిక్విడ్ వేసి తుడిచేసి మళ్ళీ పేపర్లు ఇది బాగా తుడిచేసుకొని పేపర్లు పెట్టి మొత్తం సదిరేసానండి. సదిరేసి ఇంకా పసుపు కుంకుమల ప్యాకెట్లు తెచ్చుంటే అవి కూడా డబ్బాలకు పోసేసుకున్నాను. డబ్బాకు పోసేసుకొని ఇంకా చిన్న చిన్న అమ్మవారి కాడ పెట్టేదానికి పసుపు కుంకుమ గిన్నెల్లో పెట్టేసుకున్నాను. నిండుగా పెట్టేసుకొని ఆ అమ్మవారి కాడ పెట్టుకుంటే చాలా మంచిది కదా. అదిగాక రేపు శుక్రవారం కాబట్టి అన్నీ చేసేసుకుంటే పూజ సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న డబ్బాలు ఈ బాక్స్లో పెట్టుంటాను, అది కూడా తుడిచేసి నీట్గా డబ్బాలు కూడా తుడిచేసి అన్నీ చాలా క్లీనింగ్ అయిందండి. నాకు చాలా టైం పట్టింది క్లీనింగ్ చేయడానికి. పూజ గదైనా వంట గదైనా ఏదైనా సరే ఇంట్లో ఒక పార్ట్ క్లీన్ చేస్తున్నామంటే చాలా పని ఉంటుంది.
చాలా అన్నీ తీసి తుడుచుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్‌గా వచ్చేసింది స్టాండు. ఇప్పుడైతే పూజ గది అయితే ముందే తుడిచిపెట్టేసానండి శుద్ధంగా. ఇంకా అక్షింతలు కూడా కలిపి పెట్టుకున్నాను. అక్షింతలు, కుంకుమ, గంధములు అన్నీ ఏసి పెట్టుకున్నా. ఈ డబ్బా కూడా కడిగేసానండి నీట్‌గాను. ఎంత బాగుందో చూడు ఈరోజు. అమ్మవార్లకి, ఫోటోలకి, విగ్రహాలకి అన్నిటికి కూడా చక్కగా బొట్లు పెట్టేసి ఇక్కడ ఒక మ్యాట్ వేసాను కదా, ఈ పేపరు ఈ దీన్ని కూడా తుడిచేసాను నీట్‌గా ఆరబెట్టేసి ఏసేసి, ఇంకా ఫోటోలు, విగ్రహాలు అన్నీ సదిరేసేలేకి ఎంత బాగుందో. ఈరోజు ఇంట్లో కళకళలాడిపోయినట్టు అనిపించింది పూజ గది. అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక పూజ చేసుకున్నాను ఈరోజు పూజ ఎన్ని చేసినాక, పూజ చేసుకున్నాక ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. మీరైతే ఎలా ఏం చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి. మీకైతే ఏమనిపిస్తుంది? ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి కాడ ఇక్కడ అమ్మవారి కాడ పసుపు కుంకుమ పెట్టేశాను. ఇంకా పువ్వులు ఉన్నాయండి, చక్కగా పువ్వులతో అలంకరించేసి దీపారాజన చేసుకొని దీపానికి కుంకుమ, గంధం, అక్షింతలు సమర్పించి, పూలు కూడా సమర్పించి నమస్కారం చేసుకొని, సాయిబాబాకి చక్కగా పువ్వులతో సాయిబాబా నామాలు చదువుకుంటూ ధూపం వేసుకొని బాబాకి ఈరోజు నేను ఉప్మా చేశాను కదండి, ముందుగానే తీసి పెట్టేసి సేమియా ఉప్మా అదే ప్రసాదంగా నివేదన చేశాను. ఇంకా వినాయకుడికి బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టేశాను. నా పూజా విధానం అయితే మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను, కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత హారతి ఇచ్చి, బాబాకి ఆ హారతి అంటే చాలా ఇష్టం కదా, హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. ఈరోజు వీడియో మీకు ఏ పాటైనా నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్, ఉంటానండి.